రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న హిందూ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా పులివెందుల పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పులివెందులలోని హిందూ బంధువులందరూ వారి వారి కుటుంబాలతో పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. హిందువులందరూ ఒక్కటిగా ఐకమత్యంతో మెలగాలని, మన హైందవ ధర్మాన్ని పరిరక్షించడానికి హిందువులందరూ సంఘటితంగా కృషి చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఒక గూడుగట్టిన దేవాలయం భావించేటువంటి మొట్టమొదటి సంస్కారం హిందువుకు ఎక్కడి నుంచి వచ్చిందంటే రక్తంలో జలీయుడు పూర్వజన్మ సుకృతంగా నీకు దేవుడు నీకు కలిసి వచ్చాడు లేదా అందుకు దేవాలయం పెట్టావు. అవునా? దీనికి అగ్ని పురాణంలో ఏం చెప్పారంటే బాల్యములు వీటిలో ఆక్రమించుకుంటూ పిడికిలు ఇసుకు కుప్పగా పోసి దేవాలయాన్ని భావించిన చేత ఆ వంశంలోకి రెండు తరముల వారు కైలాస ప్రాప్తి పొందుతారు. అర్థమవుతుందా లేదా? కాబట్టి ఆ పిల్లవాడు పడగలరు. ఆ పిల్లవాడితో 3 తరాల వారు కైలాసానికి వెళ్తారు. అగ్ని పురాణంలో చెప్పారు. ఇసుకుతో పెట్టిన గుడినే దేవాలయంలో ఉంటే 3 తరాల వాడు కైలాసానికి పెడితే మీ ఊరిలో ఒక దేవాలయం పెడితే ఆ దేవాలయం గుడికి చూడవచ్చు, సిమెంట్ చూడవచ్చు, ఏదో ఒక